అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పారంపల్లికి చెందిన గణేష్ ఓ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడి చేశాడు. మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ పారంపల్లికి చెందిన యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చూద్దాం రాకుండా చేపట్టు అమ్మ చేపట్టుకోమ్మా అడగలమ్మా చూద్దాం రాకుండా చేపట్టు అమ్మ చేపట్టుకోమ్మా. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పారంపల్లికి చెందిన గణేష్ ఓ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తిక్, ప్రస్తుతం యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఆ యువత అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆమె అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఓవైపు కత్తితో వేసినటువంటి ఘాట్లు, దాంతో పాటు యాసిడ్ దాడి కారణంగా ఆమె మొహంతో పాటు వెనుక వీపు వైపు భాగం అంతా కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అయితే అది కూడా ప్రేమికుల దినోత్సవం రోజున తన ప్రేమను అంగీకరించలేదనేటువంటి కారణంతోనే గణేష్ అనే స్థానికంగా ఉన్నటువంటి యువకుడు ఆమెను గత కొద్ది రోజులుగా కూడా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. అయితే ఆమె దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు గౌతమికి సంబంధం కూడా కుదిరింది. త్వరలోనే పెళ్లి కూడా కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా తిరిగి ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటి వద్దకు వెళ్లి ప్రేమించమని తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా గణేష్ వేధించడం కూడా జరిగింది. దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌతమి అంగీకరించకపోవడంతోనే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో తల మీద వెనుక వీపు భాగంలో కూడా పొడవడం కూడా జరిగింది. అటు తర్వాత ఏదైతే పక్కనే ఉన్నటువంటి బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి యాసిడ్ తో ఆమె మొహాన మీద కూడా చెల్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తీవ్ర గాయాలతో గౌతమి కింద పడిపోవడం కూడా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి గణేష్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూద్దాం రాకుండా చేపట్టు అమ్మ చేపట్టుకోమ్మా అడగలమ్మా